రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు రాష్ట్రంలోని 218 మార్కెట్ కమిటీల స్థలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు, వినియోగదారులు ఇద్దరూ లబ్ధి చెందేలా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయడంతో పాటు రైతు బజార్లను ఆధునికీకరించాలని దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ శాఖ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సాగు, రబీ ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు అంశాలపై చర్చించారు. వ్యవసాయం, సాగు అనుబంధ రంగాల్లో గ్రాస్ వాల్యూ అడిషన్పై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 11వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్న పీఎం ధనధాన్య కృషి యోజనపైన చర్చించారు. రైతు బజార్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం సూచించారు. పత్తికొండలో ఇటీవల ధర తగ్గిన టమాటా పంటను రైతు బజార్లకు తరలించి వినియోగదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోల్డ్ చైన్ లాంటి వ్యవస్థలను ఉపయోగించుకుని టమాటో పంటలకు ధర తగ్గకుండా చూసుకోవాలని సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో రైతు బజార్ల ఆధునికీకరణకు భూమి ఎంతవరకు అవసరమవుతుందో అంచనా వేయాలని దిశానిర్దేశం చేశారు. రైతు బజార్లకు అనుసంధానంగా మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. మార్కెట్ కమిటీలను, రైతు బజార్లను అనుసంధానం చేసే కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల సమీకరణ చేపట్టి వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను సద్వినియోగం చేసుకుంటూ కోల్డ్ చైన్, అగ్రి ప్రాసెసింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. రైతు సేవా కేంద్రాలను పునర్వ్యవస్థీకరించేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మంచి పోషక విలువలు అందించి భూసారం పెంచేలా రైతులను చైతన్యపరచాలన్నారు. 2026 ఖరీఫ్ సీజన్లో సేంద్రియ సాగు పెంచేలా, ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. రబీ సీజన్కు 23 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు వివరించారు. పోర్టుల్లో 79,527 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని తెలిపారు. హెడ్డీ బర్లీ పొగాకును రైతులు తక్కువ ధరకే అమ్ముకోకుండా చూడాలన్న సీఎం ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకుకు రైతులకు 96 కోట్లు చెల్లించినట్లు గుర్తు చేశారు. సెరికల్చర్ విషయంలో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం తీసుకోవాలని సూచించారు. పట్టుపురుగుల సాగు ఉండే చోట ఇతర పంటల సాగులో ఎరువుల వినియోగం తక్కువగా ఉండేలా చూడాలన్నారు. ఉల్లి, టమాటో, మిర్చి, మామిడి పంటల విషయంలో సాగు ఖర్చులు ఎంతవరకు ఉన్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. టేబుల్ వెరైటీతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పంపితే అసలు ధరలు పడిపోయి నష్టం వాటిల్లే అవకాశం ఉండదన్నారు. వ్యవసాయ రంగంలో అనుబంధ ఉత్పత్తులుగా వచ్చే పుట్టగొడుగుల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. సమీక్షలో జీలుగ ఉత్పత్తులను పరిశీలించిన సీఎం గిరిజన ప్రాంతాల్లో తయారు చేసిన జీలుగు బెల్లాన్ని రుచి చూశారు. అరకు కాఫీ తరహాలోనే జీలుగు ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఆదేశించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వివిధ పంటలకు సంబంధించిన మద్దతు ధరలు ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.